అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చూస్తున్నవి మన తోటలోనే దొండకాయలండి. వీటితో నేను గుత్తు దొండకాయ ఎలా వండాలని చూపిస్తాను. ముందుగా ఒక కడాయిలో కట్ చేసిన టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ దోసపప్పు, 10 నుండి 15 జీడిపప్పు పలుకులు వేసి కొన్ని నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా దొండకాయలు ఎలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను పెద్ద టమాటాలు 2 తీసుకున్నానండి. ఇవి సిమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ లోపు దొండకాయలు ఫ్రై చేసుకుందాము. దానికి నేను కడాయి తీసుకుని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కట్ చేసిన దొండకాయలు వేయించుకోవాలి. ఈ దొండకాయ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు విటమిన్ B1, B2, B3, B6, B9 ఎక్కువగా ఉన్నాయండి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడేవారు దొండకాయ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మనము దొండకాయలు వేయించేటప్పుడు సిమ్లో పెట్టి అలాగే మూత పెట్టుకుని వేయించుకోవడం వల్ల మనకి దొండకాయలు అనేవి చక్కగా వేగుతాయి. మధ్య మధ్యన కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతాయండి. ఇలా వేగిన దొండకాయల్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. నేనైతే పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు తీసి వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని నీళ్ళు వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనము చల్లారబెట్టుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకున్నప్పుడు కొద్దిగా కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టాలని ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఈ ప్యూరీని పచ్చివాసన పోయేంత వరకు మనము సిమ్లోనే మూత పెట్టి మధ్య మధ్య కలుపుతూ వేయించుకోవాలి. మీరు ఈ గుత్తి దొండకాయ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చినా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి వెళ్తుందండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇప్పుడు మన గ్రేవీ అయితే మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే తగినంత కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని ఈ ప్యూరీకి మసాలాలను పట్టే విధంగా బాగా కలుపుకుని సిమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా మగ్గుతుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి. ఇది ఒకసారి బాగా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు చూద్దామండి, మన గ్రేవీ అయితే చక్కగా కుక్ అయిందండి. ఇలా ఆయిల్ అయితే సెపరేట్ అయితే మన గ్రేవీ అయితే మంచిగా ఉడికినట్టే. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టుకున్న తర్వాత ఇందులో వేయించిన దొండకాయలు వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలియబెట్టుకుని ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టుకుని ఇవి మనకి ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి. చూడండి, మన కూర అయితే చక్కగా ఉడికిందండి. అంటే ఆయిల్ అయితే సెపరేట్ అయింది కదా, ఇలా అయితే ఉడికిపోయినట్టండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన గుత్తి దొండకాయ కూర రెడీ అయింది కదా. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ ఇస్మార్ట్ మన వంట.